తెలవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి అన్నా రాము ఎంతమంది వస్తారు ఇలా? వస్తారు ఇద్దరు ముగ్గురు వస్తారు. రాము ఏం చేస్తావు కానీ ఇలా మాత్రము మనకి ఎంతమంది కానీ ఇంట్లో చాలా తిరుగుతారు అని పని మాత్రం మనం రాము ఊళ్ళో మాట. ఓకే సరే వస్తారు. తింటున్నా. అరే 10 నిమిషాలు చేనుకోయినా లేట్ అయింది. పిండి దాల్ని రోజు ఏం లేట్ కాదు కానీ ఇవాళ లేట్ అయింది. వస్తున్నాపా వాళ్ళని దొరకపా వస్తా. అరే ఎక్కమ్మా, రోజు లేట్ అవుతుంది. మీరు ఏమాయరా వస్తలేవా? వస్తలేనా? అరే ఓ రోజు జ్వరం వచ్చిందంట, ఓ రోజు దొడ్డుకు పెట్టిందంట. నీవేంద్రా నాయన? అన్నా రేపు పక్క వస్తానా? రామకృష్ణ ఏడా వచ్చిరా సైడ్ కాడికి? ఎవరెవరు వచ్చిరా? మేస్తిరిగిన అందరు వచ్చిరా? మేస్తిరిగి నాకు అందరు వస్తే ఉండమని చెప్పి ఆనే ఉండమను. వస్తున్నా, నేను ఇప్పుడే వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి కూడా వెళ్తున్నా. వస్తున్నా, నేను కూడా వస్తున్నా, బండి మీద వస్తున్నా. సార్ నమస్తే సార్. రామకృష్ణ మాట్లాడితే వాళ్ళు ఎవరినిగా సార్ తోలుకో సార్ వీళ్ళే సార్. నమస్తే సార్. నమస్తే సార్. దా రామకృష్ణ సైడ్ చూపిద్దాం దా. సార్ క్వశ్చన్ మాట్లాడదాం పండి సార్. సరే పోదాం. రామకృష్ణ వీళ్ళు కొత్తగా చేస్తురా లేకపోతే ఇంతకుముందు ఏమన్నా చేసిరా? సార్ ఇంతకుముందు పని చేసిన సార్. ఇంతకుముందు నా నమ్మకం సార్. సరే నీ నమ్మకం మీద ఇస్తున్నా రామకృష్ణ, నీ నమ్మకంతో ఇస్తున్నా పని. సరే సార్. ఏ చిన్న ఇక్కడ సార్కో వాటర్ బార్ కొని రాపో. సార్ తాగండి సార్. రామకృష్ణ వాళ్ళు చేసే సైడ్లో ఎన్నో చూద్దాం పదా.
సార్ నరసింహ రామ్ చేసి సార్ ఈడ పని. ఓకే ఓకే, మనది కూడా ఇట్లే చేయాల్సి వస్తుంది చూడండి. సార్ మేసరికి ఏమైనా దావత్ ఇవ్వాలి సార్. దాన్ని ఏముంది రామకృష్ణ, ఫోన్పే చేస్తలే రామకృష్ణ నేను. అబ్బా ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేదురా పనికిరానికి, అనవసరంగా రప్పించుకున్నాడు ఈ మేస్త్రి. ఆ రూమ్ ఉంది కదా, మీ ఇద్దరు మేస్త్రీలు ఓ పరకాడు ఉన్నాడు కదా, అది ఎప్పుడైనా చేసుకొని పోండి రూమ్. అరే వాడు దొడ్డి కాంటాడు చెంపాడు కాంటాడు వానితో దమా ఖరాబ్. రామనా నీకు తెలియదా రామనా నా గురించి? నేను ఎప్పటి నుంచి చేస్తున్నా, కొత్త చేస్తున్నాను. అయ్యా నరసింహలో నేను కూడా పని కాలేదు, ఎవరు చేయకుండా నాకు ఫోన్ చేయి. సరే అన్న చేస్తా పాటు ఫోను. ఏదో నా కొత్తగా మాట్లాడుతున్నారు మీరు అంతా, ఏందో ఏమన్నా మీరు అర్థమైతే లేరు. సూపర్ చేసా పోనీ నా పని అయితే, నేను మీకేమి ఇబ్బంది లేదు పో. అంజీ సిమెంట్ లేపుతున్నాడు, చక్కగా దిగు, ఇరుసు కూడా దిగ, కింద పడేవు. దారా సంచి లేపుతా దారా. అమ్మా ఏమా రైలు దగ్గర మంచి ఉంటుంది, కడుపులో గడిపిడ అంటున్నానా? ఇంటికి సంచులు తీసి చెంపాడుగా మధ్య వస్తుంది. ఏనాడు అట్లా కాదన్నా, నైట్ కోడి చికెన్ తిన్నా అంత అవుతుందన్నా. జర తప్పున కాదురా చికెన్ తిన్నావా కోడి కూర తిన్నావా? గదే కోడి చికెన్ తిన్నానా? కోడి చికెన్ ఏంటరా నాకు అర్థం కాదు. రాత్రి మా వాళ్ళు తెచ్చిరా కోడి చికెన్. ఏం కాదు దారా, నిన్న మాడి సంచి లేపుకో. ఇగో తప్పున కూర్చొని వస్తాను నేను, చెప్పడుకోలేదు తప్పున. ప్లీజ్ అన్న నా ఎప్పగా నడు పట్టు అన్న ప్లీజ్, వంగితే ఈయన పడేటట్టుంది. చెప్పడుకో లేపుడమ్మా లేపుడి. అబ్బో వారి నమ్ముకుంటే మనకి ఇయ్యాలి కాదు. లేపుడి లేపుడి అబ్బా లేపుడి ఒకటే సరే పెట్టు. అరే ఏంద్రా నాయన నాకు అర్థమైతే లేదు. లేపుడు తింటారు కదా గిన్నెడు, లేపుడి వేసుకో. రెండోసారి పెట్టు, అయిపోయింది మీతోన కాదు ఇక దండుగా. అది కానీ నమ్ముకుంటే చెంబాడుక వాని కాదు నాకు పెట్టేటట్టుంది. అబ్బా కర్మసాల కూడా ఈ బాధ ఏందో, ఏం చేస్తాం. అది కానీ పారకాన్ని మార్చి పాడితే కానీ. కలిపినాడు మాలు అడు నేను నిన్నమన్నా నేను బీచ్మెంట్ కదా కలిపేటప్పుడు ఏమన్నా వేసినారా నన్ను అడుపులు నొప్పి పెట్టినాయి. ఇప్పుడు కలప నొక్కో కలిపితే ఏమైతుంది చెప్పడానికి. అమ్మాయి అంజీ అని మీద మనం ఈ నమ్ముకుంటే నాకు పులుసు పడుతుందిరా పేరుకే మొత్తం నేనే చేయాలి పని. వీడు మొత్తం కలిపినాక వస్తాడు వీడు దొంగ అయ్యో కలిపిన ఆర్డర్ శుభ్రత మాలు అనవసరంగా నేను తిప్పలు పెడుతున్నా కదరా అన్న. కలిపినావన్న మాలు నేను కలపకపోతే నేను నమ్ముకుంటే ఇంటనే అటాటే కొడతాను. నేను కలపకుండా నాన్న వచ్చి నేను నమ్ముకుంటే ఇంటనే అటాట ఏం లేదన్నా. నేను మేసరికి చెప్తాను. అరే కోడి చికెన్ తిన్నందుకు అంత ఇబ్బంది పెట్టిందన్నా. ఓ రోజు కోడి చికెన్ అంటాం, ఓ రోజు అంజీ గోవకట్టెలను కడదాం తీసుకోరా అన్నా. నిన్ననే 15 అంతలు సిమెంట్ కలిపినాం అన్నా, నా చేతులు పొక్కలు పడ్డాయి అన్నా, ఏమనుకోకు జరా. నీకు గోవ కట్టెలు చూసి సిమెంట్ పొక్కలు వాడే, సిమెంట్ చూసి చెంబాడుక పెట్టి అరే తీసుకోరా నాయన అన్నా. మా అబ్బాయి నాన్న ఏమనుకోకనా జరా. అరే పారా లేట్ అయింది మేసరి అన్నా అన్న ఏమనుకోకనా జరా. అరే నీ పని కాదు పారా అన్న ప్లీజ్ అన్న ఏమనుకోక. పారా మా అబ్బాయిని పట్టుకోరా అన్నా. అరే ఏమైందిరా ఏకటా నాకు అట్లా నడుము పట్టుకున్నావు. చెప్తానా నీకు, నాకు దొరికెట్టిందనా. అరే రారా బాబు దమా ఖరాబ్ చేయకు నువ్వు. కానీ కానీ అన్న కానీ అన్న నేను వస్తున్నా కానీ కానిచ్చేటట్టే ఉండా. అమ్మా ఆయన రారా బాబు నువ్వు. వస్తున్నా అమ్మా అమ్మా
నేను ఇట్లా మనవ కింద పడైనా సవడు ఊరికే నాకు తగులుతారు పనికి ఆడికి వస్తే దళిత కొడుకు. అరే తాళ్ళు తీసుకురా పోరా అన్నాడు. అన్నా ఆడేళ్ళు ఆడబెట్టరు ఏమన్నా తాళ్ళు దొరుకుతలేవు. ఈ ఆడేళ్ళు ఆడబెడతారు ఏమబ్బా, దొరకతాయి తాళ్ళు. నీకు ఆయి దొరికాయి నీకు. నిజమానా? అవధం కాదు. అరే చక్క చూడిపోరా నాయన ఉంటాయి అతల రూమ్లో చూడిపో. అరే నువ్వు ఏం పని చెప్పి మరి నిజంగా లేవనా గోతాలు? నడు నీ చెంపకెట్ పట్టింది ఎవరని. ఏ నడిపినాడు తెపో. చేస్తా నీ పని చేస్తా. అమ్మ కొడుక నన్ను కొడతావురా. నిన్ను మాత్రం ఈరోజు నేను గోమినికి ఎత్తేయకపోతే నా పేరు అంజి ఆడే కాదురా. చెప్తా నీ సంగతి కొడక, ఎత్తేస్తా నిన్ను. నాయనా నన్ను పుల్లు పెట్టిరా అమ్మ. అబ్బో నాయనా. తీసుకొస్తున్నా తీసుకురా. కోడి చికెన్ తిన్నా ఆ చికెన్ తిన్నా తిప్ప తింటూ పొద్దుగా పని చెప్తూ అబ్బో కింద పెట్టు తడక మీద పెట్టు తినిపెట్టు తిప్పు. సరే అన్న, సరే నడు. గంపలు అవన్నీ సామాన్ తీసుకురా పోనాడు. సరే అన్న, ఓకే. స్టూల్ తీసుకురా పో అన్నా. కిటికీలకి వెళ్ళాకనా? అబ్బా ఇట్లా చెప్పడానికి ముందుంటావు, పని చెప్తూనే ఉంటావు ఆయన. నువ్వు ఏం కాదు ఎక్కన్నా, నీ పని చేస్తావు కొడుకో. కింద గోవిస్తావని చేస్తావు. గోవలు మంచి కట్టినావరా? టైట్ కడుతున్నా, నీకేం టికెర్లేదులే. కాళ్ళు నానిపినావరా? నానిపినానా? ఏడ్చావులే, విరిచొచ్చినాడా? చెప్పరే కొడుకు పడతాడని పాడ్డాడు కొడుకు. లేపురా మా అమ్మగారు అజ్జి లేపురా. అన్న పడితే అన్న అరే చూసుకోలేదు అన్నా. నేను పడ్డారా నీ కట్టుట్ల వాళ్ళు ఎట కట్టేవరా ఆయన అడుగులు. నేను టైట్ కట్టినా. లేవన్నా ఏం కాదు లేవన్నా. నాకు కూడా గిట్లే నొప్పులు అయినా ఉన్నాయి చూడన్న. మాలు కలిపి మచ్చలు పెట్టుకొని చేస్తే ఏమరా అజ్జి? అన్నా లేదన్నా, అట్లా అనుకోకన్నా. ఏం కాదు భుజం మీద ఏం కాదులే అన్న. అన్నా నీకు విషయం చెప్పాలన్నా. చెప్పురా అన్నా నేను కోడి చికెన్ తిన్నానులే, ఏం తినలేనన్నా. కానీ ఈడ నేను కోడి చికెన్ తినకున్నా అని కూడా నేను బాత్రూమ్ పోతే రెడ్డుగా వచ్చిందన్నా. ఇంకోటి నా చేతుల పొక్కల వల్ల ఏం పడలే కానీ నా చేతులు పని చేస్తలేవన్నా. కానీ మళ్ళీ ఇంకోటి అన్నా, నువ్వు పడాలని కోరుకున్నా నిజంగానే పడ్డావన్నా. అన్నా ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉన్నట్లుందన్నా. ప్లీజ్ అన్నా మనం ఈ నుంచి పని చేయకూడదన్నా, వెళ్ళిపోదామన్నా. నా మాట నానా అన్నా. అంజీ నిజమారా అని చెప్పురా అంజీ. అన్నా నా నల్లబర మీద ఒట్టే నిజంగానే నేను చెప్పేది నమ్మే. ఏమోరా నాకు కూడా డౌట్ వస్తుంది ఆయన. నా నడుములు పోయినాయి. అబ్బా అంజీ నిజంగా చెప్పురా నాయన. ఈ అమ్మాయి ఏదో ఒకటి. అన్నా నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఏది అనుకున్నా జరగదు, కానీ పని కాడికి వస్తే ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమోరా నాకు కూడా అదే డౌట్ వస్తుంది. సరే పావే మరి వస్తా కానీ.